ఘనమైన నామము, పూజింపదగిన నామము, శ్రేష్ఠ నామము గల మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. అందరూ బాగున్నారు కదండి? అందరూ సమాధానం కలిగి ఉన్నారు కదా? మన ఉన్నతుడైన దేవుడు, మన రక్షకుడైన దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ ఘనత యేసయ్యకు మాత్రమే చెల్లునుగాక. ఆమేన్. ఆ దేవాది దేవుడు ఈ నూతన దినములో మనందరికీ ఇచ్చిన వాగ్దానము దేవుని కృపావార్త. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనము. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత చక్కని వాగ్దానం అండి ఈ దినాన్న దేవుడు మనకు అనుగ్రహించింది. యెహోవాయే నాకు బలం. యెహోవా దేవుడే మనకు బలమైన దేవుడు. చాలామంది నేను బలహీనంగా ఉన్నానండి, మానసికంగా దిగజారిన స్థితిలో ఉన్నాను, నిస్సత్తువులో ఉన్నాను, చాలా నీరసంగా ఉందండి అని ఈ మాటలు ఈ దినాల్లో చాలా ఎక్కువ వినపడుతున్నాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. యెహోవాయే నీకు బలం, నిన్ను ఉన్నత స్థలముల మీద ఎక్కించువాడు ఆయనే. మనం ఎప్పుడైతే ఆ యెహోవా సన్నిధికి చేరతామో ఆయన నీకు కావలసిన బలం, ఆధ్యాత్మిక బలం, శారీరక బలం, నీవు బ్రతకడానికి కావలసిన ఆర్థిక స్తోమత అన్నీ అనుగ్రహించువాడు ఆయనే. పరిశుద్ధ లేఖనాలు చెప్తున్నాయి కదా, దేవుడు అంటారు, బలము నాది, బలం దేవుడిదండి. నీకు బలం కావాలి అని అంటే యేసయ్య దగ్గరికి రావాలి. నీ బలహీనమైన పరిస్థితులలో, దిక్కుతోచని పరిస్థితులలో నీవు అటు ఇటు పరిగెడితే ఉన్న బలం పోతుంది. దిక్కుతోచని పరిస్థితులు అటు ఇటు పరిగెడితే దిక్కు తెలియని వాడివి అయిపోతావు. కానీ నీకు దిక్కైన దేవుడు, నీకు బలమైన దేవుడు ఆయన దగ్గరకు చేరితే, ఆయన చెంతకు చేరితే ఆయన అంటారు కదా, నేనున్నాను. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథంలో లేఖనం చెప్తుంది, తనకు మొర్రపెట్టు వారందరికీ ఆయన ఇచ్చే సమాధానం నేనున్నాను కదా. ఎంత ధైర్యాన్ని ఇచ్చే మాట అండి. దాన్ని విడిచిపెట్టి అటు ఇటు వెళ్తానంటే ఇంకా మనం ఏం చేయగలం? జ్ఞానము కలిగిన వారిగా ఆ దేవుని చెంతకు చేరి ఆయన ఇస్తున్న బలాన్ని పొందుకుందాం. హబక్కూకు అనగా దేవునిని హత్తుకునేవాడు. ఈ హత్తుకునేవాడు రాసిన మాట, యెహోవాయే నాకు బలం, నా కాళ్లను లేడి కాళ్ల వలె చేస్తాడు, నన్ను ఉన్నత స్థలముల మీద ఆయన నడిపిస్తాడు. లేవి అనగా కూడా దేవుణ్ణి హత్తుకునేవాడు అని అర్థం. ఈ లేవీలు దేవుణ్ణి హత్తుకునేవారు అని అర్థం కలిగిన వారు. వీరు దేవాలయములో పరిచర్య చేసేవారు. ఎల్లప్పుడూ అతి పరిశుద్ధ స్థలములో, పరిశుద్ధ స్థలములో ఆవరణములో ఆ ఉపకరణములన్నిటినీ శుభ్రపరచటం, వాటిని మొయ్యటం, ఇక వీరి పని దేవుని సన్నిధిలోనే. ఎవరైతే దేవుణ్ణి హత్తుకునేవారిగా, దేవుని పరిచర్య చేయవారిగా, దేవుని సన్నిధిలో దేవుణ్ణి స్తుతించు వారిగా ఉంటారో, దేవుడు అంటారు, నన్ను హత్తుకుని వారిని నేను హత్తుకుంటాను, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. హబక్కూకు దేవుణ్ణి హత్తుకున్నారు, యెహోవాయే నా బలమని మంచి మాట తెలియజేశారు. లేవీలు దేవుణ్ణి హత్తుకున్నారు, ఉన్నతమైన స్థలములలో ఉన్నారు. అహరోను సహితం లేవి వంశము వాడే. యాజకత్వము లేవీలైన అహరోను వంశము వారి దగ్గర నుండే వచ్చింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు హత్తుకున్నట్లయితే నీవు దేవునికి యాజకుడవే. ఆయన నీకు బలంగా ఉంటారు. నిశ్చయముగా ఆయన నిన్ను ఉన్నత స్థలముల మీద నిన్ను నడిపించునుగాక. ఆయనను ప్రేమించుటలో నువ్వు ఉన్నతంగా ఉన్నట్లయితే, ఆయనను సాక్ష్య జీవితము గడపడంలో ఉన్నతంగా ఉన్నట్లయితే, ఆయనను ప్రార్థించే పరిస్థితిలో నువ్వు ఉన్నతంగా ఉన్నట్లయితే ఆయన నీకు బలంగా ఉంటారు. నీ కాళ్లను లేడి కాళ్ల వలె చేసి నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకు ఎక్కించువాడు యేసుక్రీస్తు ప్రభు. దావీదు మనందరికీ సుపరిచితం. దావీదు హెబ్రోనులో 7 సంవత్సరాలు పరిపాలన చేసిన తరువాత ఆయన కన్ను యెరూషలేము మీద పడి, ప్రభువా, ఈ యెరూషలేమును నేను ఏ విధంగానైనా జయించాలి, అక్కడ యెబూసీనీలు అనేవారు ఉన్నారు, వారిని నేను ఓడించాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా దేవుడు ఏమన్నారో తెలుసా? కీర్తనల గ్రంథం 18వ కీర్తనలో ఉంటుంది,
నేను నీ కాళ్లను లేడి కాళ్ల వలె చేసి నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకు నేను నిన్ను ఎక్కిస్తాను దావీదా అని మాటిచ్చి ఆ యెబూసీనీలు అంతమొందించిన వాడు దేవుడే. ఇంతకీ యెబూసీనీలు అంటే అర్థం ఏంటి? అణగద్రొక్కువారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరైతే నిన్ను అణగద్రొక్కుతున్నారో నువ్వు పైకి రాకుండా, నీ చుట్టుపక్కల వారే, నీ స్నేహితులు అనుకున్న వారే, నీ బంధువర్గమే, లేకపోతే నీ నిరాశలే, నీ డిప్రెషన్సే నిన్ను అణగద్రొక్కుతున్నాయేమో. నిన్ను అణగద్రొక్కుతున్న వాటిని అణగద్రొక్కుటకు శక్తినిచ్చువాడు, మరణము సహితము అణగద్రొక్కిన విజయశీలుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆ దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నారు, నేనే నీ బలాన్ని నీ కాళ్లను లేడి కాళ్ల వలె చేసి నేను నిన్ను ఉన్నత స్థలముల మీద ఎక్కిస్తాను అని ఈ దినాన నీతో వాగ్దానం చేస్తున్నారు. స్వతంత్రించుకో ఈ వాగ్దానాన్ని. బలహీనపడకు, మానసికంగా కృంగిపోకు, డిప్రెషన్లోకి వెళ్ళిపోకు. అబ్బాయి ఎవరు ఏమి లేదండి, ఈ లోకం అంతా ఇంతేనండి, ఎటు చూసినా ఎడారిలో ఎండిపోయినా ఎండమావులేనండి అని నిరాశ గీతాలు పాడకు. యేసు ప్రభు ఆయన ఉన్నారు, ఆయన నీకు బలాన్ని ఇస్తారు, నీ కాళ్ళలో జీవాన్ని ఇస్తారు, నిన్ను తీసుకెళ్లి ఉన్నత స్థలముల మీద ఉంచుతారు. అంత గొప్ప దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆ దేవుణ్ణి నమ్ముకో, ఆ దేవుణ్ణి ఆశ్రయించు, ఆ దేవుణ్ణి హత్తుకో, ఆ వాక్యాన్ని హత్తుకో. ఆయనతో మాట్లాడడంలో నువ్వు విశ్రమించక ఆయన సన్నిధిలో ప్రార్థన చెయ్యి. తప్పక ఆయన నిన్ను దీవించునుగాక. నిన్ను దీవించడమే కాదు, అనేకులకు దీవెనకరంగా నిన్ను మార్చునుగాక. ఈ వాగ్దానాన్ని దినాన స్వతంత్రించుకో. దేవుడు నిశ్చయంగా నిన్ను ఆశీర్వదించి నీ సరిహద్దులు విశాలపరిచి నిన్ను బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడా, మాకు బలమైన దేవుడా, మా ఆశ్రయమా, మా దుర్గమా, మా ధైర్యమా, నీకు స్తోత్రాలు. మీరు మాకు బలాన్నిచ్చి మా కాళ్లను లేడి కాళ్ల వలె చేసి ఉన్నత స్థలముల మీద ఉంచుతావు ప్రభువా. నీ ప్రియులు ప్రభువా, ఎంతమంది అయితే దేవ డిప్రెషన్లో ఉన్నారో, నిరాశలో ఉన్నారో, ఏమీ తోచని స్థితిలో ఉన్నారో, బలహీనులై ఉన్నారో, నజరేయుడైన యేసు నామమున బలపరచబడుదురుగాక, ధైర్యము తెచ్చుకుందురుగాక. నిన్ను చూచి వారిలో ఆశలు చిగురించునుగాక, ఆ చిగురించిన ఆశలు సఫలమగునుగాక. వారు ఉన్నత స్థలముల మీద నిలిచి ఉందురుగాక. దేవుడు ఈ మాటలు వారి జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండి నీ నామము మహిమపరచబడినట్లు వారి బ్రతుకుటకే కృప చూపుతున్నందుకు యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్.